లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన 6 నుంచి చదువుదామండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మనము ఈ యొక్క సందర్భాన్ని ఎప్పటి నుంచో వింటున్నాం. దేవుణ్ణి తెలుసుకొని దేవునను తెలుసుకున్నది మొదలుకొని మనం వింటూనే ఉన్నాం. ఏమని? మరియమ్మకు ప్రసవ దినములు నిండినప్పుడు, ఆమె నిండు చూలాలుగా ఉంటున్నప్పుడు, ఆమె ఆ సమయంలో ఎక్కడ ఆమెకు స్థలం దొరకలేదు. ఈ బెత్లెహేము గ్రామంలో ఎవరెవరు ఉన్నారు అంటే, మన పూర్వీకులు రూతు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే, రూతు గ్రంథంలో అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడి పేరేంటండి? బోయాజు. మరి అక్కడ ఇంకొక స్త్రీ వచ్చింది. ఆమె ఎవరంటే మోయాబీరాలైన రూతు. ఈ బోయాజు ధనవంతుడు, గుణవంతుడు. ఎవరైనా సర్వస్వము కలిగి ధనము కలిగి మంచి పేరు కలిగి మంచి బుద్ధి గుణం కలిగి ఆ యొక్క బెత్లెహేము గ్రామంలో ఒక ధనవంతుడుగా ఉంటున్నాడు. ఈ ధనవంతుడిని మరి ఆ యొక్క రూతుతో వివాహం జరిగింది. మోయాబురాలైన రూతు. ఆ స్టోరీ మనకంతా తెలుసు. మరి ఈ యొక్క బోయాజుకి రూతుకి వివాహమైన తరువాత వారి వివాహానికి గుర్తుగా ఆయన చాలా ధనవంతుడు కాబట్టి ఏం చేశాడంటే, ఒక పెద్ద కొండను తొలిచి ఒక రాతి ఇంటిని ఆయన నిర్మించుకొని ఉంటున్నాడు. ఈ రాతి ఇల్లు అంటే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఆ ప్రాంతంలో. ఆ కొండను తొలుచుకొని ఒక ఇంటిలాగా ఏర్పాటు చేసుకున్నారు తను ధనవంతుడు కాబట్టి. ఆ రాతి ఇల్లు యొక్క అడుగు 9 అడుగులంత ఎత్తుందంట. హైట్ ఎంత ఎత్తుందంటే 9 అడుగుల ఎత్తు ఉండి 11 అడుగుల వెడల్పు కలిగి 39 అడుగుల పొడవు కలిగింది. చెక్కబడినటువంటి ఒక రాతి ఇల్లు. ఈ రాతి ఇంటిలో కొత్తగా పెళ్ళైనటువంటి జంట ఎవరెవరు? బోయాజు, రూతు గారు కొత్తగా పెళ్ళయి ఆ ఇంటిలోకి వాళ్ళు ప్రవేశించారు. బోయాజు గారికి ఆల్రెడీ ఒక పాత ఇల్లుంది. కానీ వివాహమైనటువంటి ఈ జంట క్రొత్త ఇంటిలోకి అడుగుపెట్టి అక్కడ వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించి ఉంటున్నారు. అయితే వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకొని దేవుడు వీరిని ప్రేమించి ఈ యొక్క బోయాజుకి రూతుకి మరి ఓబేదు అని ఒక కుమారుడు కలిగి ఉంటున్నాడు. అప్పుడు ఈ యొక్క బోయాజు రూతు ఏం చేశారంటే, ఈ ఇంటిని తన కుమారుడు వయసుకు వచ్చాక తన కుమారుడైనటువంటి ఓబేదుకు పెండ్లి చేసి ఆ ఓబేదుకు ఈ యొక్క కొత్త ఇల్లు రాతిల్లు స్పెషల్గా చెక్కించుకున్నారు కదండి. మేము వృద్ధాప్యంలోకి వచ్చాం కాబట్టి కొత్తగా యవ్వనస్తులుగా ఉన్నటువంటి మరి ఈ జంటను ఆ ఇంటిలో పెట్టేసి వీళ్ళు పాతింటికి వెళ్ళిపోయారు. అంతే కదండి. ముసలి వాళ్ళు అనుకుంటారు, మేము ఎక్కడో చోట ఉంటాము, మాకెక్కడో ఒక మూల ఉంటే చాలు, మేము ఈ కొత్త ఇల్లు తమ పిల్లలైనటువంటి వారు సంతోషించాలని ఓబేదుకి ఇచ్చారు. ఓబేదు తన భార్య ఆ కుటుంబంలో వీరి తర్వాత మరి మొదలుపెట్టి ఉంటున్నారు. దేవుడు వీరిని కూడా ప్రేమించి ఓబేదు తర్వాత కుమారుడైనటువంటి యెషయికి ఈ యొక్క ఇంటిని ఇచ్చి ఉంటున్నారు. అంటే అప్పటి కాలంలోనండి ముత్తాతల యొక్క ఆస్తి వంశపారంపర్యంగా రావటము ఎంతో గొప్ప ధన్యత. ఆ యొక్క స్వాస్థ్యము కోసము, ఆస్తుల కోసము ఎవ్వరు మిస్ చేసుకోరంట. ఇప్పటికే ఆస్తుల కోసము తగాదాలతో అన్నదమ్ములు కానీ దాయాదులు కానీ చంపుకున్న వారిని మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. ఎంతోమందిని చంపుకున్నట్టుగా. ఎందుకమ్మా అంటే మా తండ్రి ఆస్తి మాకే రావాలి, ఈ మధ్య కుమార్తెలు కూడా మాకు కూడా వాటా ఉంది అని ఈ యొక్క ఆస్తుల గురించి ఎంతగానో మరి గొడవ పడుతూ ఉంటారు. తండ్రి ఆస్తి మాకు హక్కు అని. ఇప్పుడు వంశపారంపర్యంగా వస్తున్న తాతల ఆస్తి మొదటిగా ఆస్తి ఎవరు అంటే బోయాజు రూతుది. బోయాజు తర్వాత ఎవరిది అంటే ఓబేదు తర్వాత యెషయిది. ఇప్పుడు యెషయి ఆ యొక్క ఆస్తిని అనుభవిస్తున్నాడు. బెత్లెహేంలో చాలా ఆస్తులు ఉన్నాయి, కానీ అన్నిటికంటే విలువైనది ఏది అంటే వారు కొండను తొలచి ఆ పర్వతాన్ని తొలచి కట్టినటువంటి ఆ రాతి ఇల్లు. ఆ
ఆ రాతి ఇంటిలో ఉంటే వారికి ఒక ఘనత అన్నమాట. అయితే యెష్షయి ఆ ఆస్తిని అనుభవించేటప్పుడు తన కుమారులలో ఒకటైనటువంటి దావీదు మహారాజు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు రాజధానిలో ఉంటున్నాడు. దావీదు తోడబుట్టిన వాళ్ళు రాజధానిలో ఉంటున్నారు. ఆ పల్లెటూరులో ఉండాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రో లేకపోతే ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు ఎక్కడో పుట్టిన వాళ్ళు అక్కడ ఉండరు. వాళ్ళు రాజధానికి వచ్చేసి ఆ ప్రజలకు అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఆ పరిపాలన మొదలు పెడుతున్నారో, పరిపాలన సాగిస్తున్నారో, ఆ పరిపాలన చేసే స్థలంలో అందరికి అందుబాటులో వాళ్ళు ఉంటారు. అదేవిధంగా దావీదు అంటండి తాను రాజయ్యి 11 గోత్రాల ప్రజలను ఆయన పరిపాలన చేస్తున్నాడు. దీనికి గుర్తుగా పెద్ద మహానగరాన్ని కట్టించి ఉంటున్నాడు. ఈ మహానగరాన్ని కట్టించాడు కదా దావీదు తోడబుట్టిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క పట్టణంలోనే మరి నివాసం చేస్తున్నారు. అయినా కూడా యెష్షయి వాళ్ళు ఎన్ని ఆస్తులు సంపాదించినా, వాళ్ళెంత పెద్ద రాజులైనా, ఈ యొక్క నా తర్వాత ఈ ఆస్తి ఎవరికో ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క ఆస్తిని దావీదుకి ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ ఆస్తిని ఎవరికి ఇచ్చాడండి? దావీదుకి ఇచ్చి ఉంటున్నాడు. మరి దావీదుకి చాలా ఆ యొక్క పట్టణమంతా దావీదుదే. కానీ తాత ముత్తాతల నుంచి వచ్చే స్వాస్థ్యము కంపల్సరిగా దావీదు చేతికి అప్పగించాడు. ఎందుకంటే రాజుది ఆ స్వాస్థ్యం అన్నారనుకోండి, ఎవరు దాని జోలికి రారు. ఖాళీగా పాడుపడిపోయిన ఒక స్థలం ఉంది, ఈ స్థలము పలానా ఎమ్మెల్యే గారిది, పలానా ఎంపీ గారిది అంటే ఎవరు కబ్జా చేయడానికి కానీ ఆక్రమించుకోవడానికి కానీ ఎవరు ముందుకొచ్చి దాని మీద ఎవరు కూడా ఆక్రమించరు, ఎవరు దాని మీద కన్ను వెయ్యరు. అట్టి రీతిగా మరి దావీదు చేతికి ఆస్తి చిక్కబడి ఉంది. అయితే ఇలా ఉంటున్న దినాలలో దావీదు తన సంతానంలో ఒకరైనటువంటి అబ్షలోము అని ఉన్నాడు. ఈ అబ్షలోము ఎవరు అంటే దావీదు కుమారుడు. ఈ అబ్షలోముకి ఒక ఆశ పుట్టింది. ఏంటి అంటే, మా తండ్రి బ్రతికుండగానే ఈ రాజ్యానికి నేను రాజునైపోవాలి. ఈ దావీదును పక్కన పెట్టి తండ్రిని పక్కన పెట్టి నేను ఆ సింహాసనం మీద కూర్చోవాలి అని దావీదు కుమారుడైనటువంటి అబ్షలోము ఎదురు చూస్తున్నాడు. ఈ గొడవలు ఎందుకు అని సొంతం కడుపును పుట్టిన కొడుకు కదా అబ్షలోము. దావీదు అనుకుంటే అబ్షలోమును చంపేయొచ్చు, కానీ మరి కడుపును పుట్టిన పేగుబంధం కదా, అబ్షలోమునికి దూరంగా పారిపోతున్నాడు. ఎవరు? దావీదుతో పాటు ఆయన యొక్క సమూహము. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నంటే నాతో పాటు ఒక సమూహం ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్తే మేము అక్కడికి వస్తాము, నువ్వు ఎంత దూరం వెళ్ళినా మేము అక్కడికి వస్తాం అనే కొంతమంది గుంపు. అలాగే శ్రమలైనా, కష్టాలైనా, లేకపోతే అనుభవించే రాజ్య అధికారమైనా ఏదైనా నీతో పాటే మేము కూడా ఉంటామని దావీదును కొంతమంది వెంబడించారు. వీళ్ళు పారిపోతూ అడవుల్లోకి వెళ్ళిపోయారంట. అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు నివాసం చేస్తున్నారు. అడవిలో సరైన వసతులు లేవు, సరైన తిండి లేదు, సరైన నివాసం లేదు. ఈ సంగతి అక్కడ ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి తెలిసింది. ఆ వ్యక్తి పేరు బర్జిల్లాయ్. ఇవి లేఖనాలన్నీ చెప్పుకుంటూ మీకు చూపించుకుంటూ వెళ్తే చాలా ఆలస్యం అయిపోతుందని ఒక కథలాగా మీకు చెప్పుకుంటూ నేను వెళ్తున్నాను. అడవిలో దావీదు సమూహము అడవిలో ఉన్నారు. వీళ్ళకి ఆహారం లేదు, వీళ్ళకి చాలా కొదువుగా ఉంది. అయితే ఈ సంగతి తెలిసిన ఆ స్థలములో ఉంటున్న వృద్ధాప్యంలో ఉన్న బర్జిల్లాయ్ అనే ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతునికి సంగతి తెలిసింది, మన మహారాజు గారు ఇంతకాలం మన కోసం ఎన్నో చేశారు, ఇప్పుడు ఆయన కుమారునికి దూరంగా అడవుల్లోకి వచ్చాడు. ఆయన పట్టుపరుపుల మీద ఉండేవాడు, పంచభక్ష పరిమాణాలు తినేవాడు, సమస్తం అనుభవించేవాడు. తాను ఇప్పుడు అడవుల్లో నివాసం చేస్తున్నాడు. ఎలాగైనా ఈ మహారాజుకి నేను సహాయం చేయాలి అనుకొని ఆయన అన్నీ కూడా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు గ్రంథంలోనే మొదటిగా చూసుకున్నట్లయితే 17వ అధ్యాయము 27-28 వచనాలు. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీయును లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడై మాకీరును రొగేలీము ఊరివాడుగును గిలాదీయుడనైన బర్జిల్లాయియు. పైన పేర్లన్నీ గుర్తు లేకపోయినా
బర్జిల్లాయి అనే ఒక పేరు మీరు గుర్తుపెట్టుకోండి. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవలు, పిండి వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు, మరి దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. మీకు అర్థమైంది కదండి. బర్జిల్లాయి దావీదుతో పాటు ఉన్న ప్రజల కోసము కొంత ఆహార పదార్థాన్ని తీసుకెళ్తున్నాడు. ఏంటి, ఆకలితో దావీదు అలసిపోయి ఉన్నాడు. మహారాజు గారు కష్ట పరిస్థితిలో ఉన్నారు. ఆయన బాగున్నప్పుడు మాకెంతో సాయం చేశాడు. ఇప్పుడు మేము సాయం చేయాలి అనే ఆ వ్యక్తికి ఒక మంచి మనసు కలిగి ఆయన పడుకోవడానికి పరుపులు, ఆయన వండుకోవడానికి పాత్రలు, గోధుమలు, ఎవలు, పిండి వేచిన గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు అన్నీ కూడా దావీదు దగ్గర భోజనం చేయటానికి వారి కోసం ఆయన మోసుకొని వచ్చి ఉంటున్నాడంట. ఇట్లా జరిగి కొంతకాలం జరుగుతూ ఉంది. అరణ్యంలో వీళ్ళు ఉంటూ ఉన్నారు. ఏ కొదవ లేకుండా బర్జిల్లాయి పోషిస్తూ ఉన్నాడు. ఇలా ఉంటున్న దినాలలో అబ్షలోము మరణిస్తాడు. అబ్షలోము ఇంకా ఆ యొక్క సమస్య తీరిపోయింది. ఈ సమస్య తీరిపోయాక ఇప్పుడు దావీదు రాజ్యానికి బయలుదేరి ఉంటున్నాడు. హల్లెలూయా. మీ అందరికి అర్థమవుతుంది కదండి. దావీదు ఇప్పుడు ఆ యొక్క సమూహం అంతా కలిసి రాజుగా తన పట్టణానికి వెళ్తున్నాడు. ఎందుకంటే గొడవపడి అబ్షలోము మరణించాడు. ఇంకా తను సింహాసనం మీద మరి కూర్చోవడానికి ఆయన వెళ్తున్నాడు. వెళ్తూ తనకు మేలు చేశాడు కదా ఈ బర్జిల్లాయికి ఎలాగైనా రుణం తీర్చుకోవాలని బర్జిల్లాయిని పిలిచి, అయ్యా, నువ్వు నాకెంతగానో మేలు చేసావు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నాకెంతో సహాయం చేసి ఉంటున్నావు. కాబట్టి నువ్వు నాతో పాటు వచ్చేసే, రాజ్యానికి వెళ్ళిపోదాం. నేను నీ రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు నాతో పాటు వస్తే నాతో పాటే నా బల్ల ఎదుటే నువ్వు కూర్చొని భోజనం చేయాలి. నాతో పాటే నువ్వు రాజ్యంలో ఉండాలి. నేను అనుభవించినట్లుగా ఇవన్నీ సుఖభోగములు నువ్వు అనుభవించాలి. ఎందుకంటే నా కష్టకాలంలో నీవు సహాయం చేశావు కాబట్టి నిన్ను విడిచిపెట్టను, నాతో పాటు రమ్మని దావీదు పిలవటం మొదలుపెట్టాడు. అయితే ఈ యొక్క వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? మరి మనం ఇందాక చూసుకున్నాం కదా, సమూయేలు 2వ గ్రంథంలోని 19వ అధ్యాయము 34 నుంచి, మరియు గిలాదీయుడగు బర్జిల్లాయి రొగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాను. దావీదును సాగనంపటానికి అందరు వచ్చారంట. ఈయన కూడా వచ్చి నది దాటించారు. బర్జిల్లాయి 80 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో నుండగా అతనికి భోజన పదార్థములు పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించుదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లాయితో సెలవీయగా, బర్జిల్లాయి, రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖదుఖములకున్న భేదము నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా? గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినపడునా? కావున నీ దాసుడునగు నేను, నా ఏలినవాడవును రాజువునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను? నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చెను గాని రాజావగు నీవు నాకంత ప్రత్యుపకారం చెయ్యనేలా? మీకు అర్థమవుతుందండి ఈ సందర్భం ఏంటి అంటే, రాజు అంటున్నాడు, నది దాటించాడు, సాగనంపుతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, బర్జిల్లాయి, నువ్వు నాకెంతగానో సహాయం చేశావు కదా, ఈ నది దాటి నువ్వు కూడా నాతో పాటు వచ్చేసేయి అంటే, ఈయన అంటున్నాడు, నాకు ఇప్పటికీ 80 సంవత్సరాలయ్యా, నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను. నువ్వు షడ్రుచులు కలిగిన మంచి రుచికరమైన భోజనాలు పెట్టినా ఆ రుచి నాకు అర్థం కాదు. పెద్దవాళ్ళు మీరు గమనించినట్లయితే ఏది పెట్టినా కానీ చప్పగానే ఉంది, నోరేం బాగోలేదు అంటూ ఉంటారు. మా అత్తయ్య గారు ఉండేవారు నంద్యాలలో మాతో పాటే. ఆమెకు ఒక్కోసారి ఎన్ని వంటలు చేసినా కానీ
ఆమె బాగోలేదు, అలా ఉంది, చప్పగా ఉంది, నోటికి తినబుద్ధి కావట్లేదని ఉల్లిగడ్డ కారం అంటారు రాయలసీమలో. ఉల్లిగడ్డ అంటే ఇక్కడ ఉల్లిపాయ, నేనే మర్చిపోయాను. ఉల్లిపాయల్ని దంచేసి దాంట్లో ఉప్పు కారం వేసి దాన్ని తాలింపేస్తారు, అదే ఉల్లిగడ్డ కారం. ఏది తినబుద్ది, అమ్మ కొంచెం ఉల్లిగడ్డ ఉన్న కారం నూరు, ఉల్లిగడ్డ కారం నూరు, నోటికి ఏం చప్పగా అయిపోయింది అనేది మా అత్తయ్య గారు. అంటే ముసలివారు వచ్చేసాక వారికి రోజు రుచిగా అనిపించదు ఏది తిన్నా కూడా. నువ్వు నేతితో వండిన సున్నుండలు పెట్టినా, ఎంత రకరకాలైనటువంటి వంటలు వండినా వారికి ఒక వయసు వచ్చాక వారి నోటికి రుచి తగలదనమాట. అదేవిధంగా ఈయన అంటున్నాడు, నువ్వెంత రుచికరమైన భోజనాలు పెట్టినా ఆ రుచి నాకు అర్థం కాదు. ఒకవేళ మంచిగా డ్యాన్స్ వేసేవాళ్ళు, నాట్యగాండ్రు ఉన్నారు. ఒక రాజకోట్లో ఎప్పుడు నాట్యాలు, విందులు, వినోదాలు జరుగుతాయి కదండి, అందుకే రమ్మంటున్నాడు అవన్నీ అనుభవించడానికి. ఆ నాట్యాలు చూడటానికి నా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. సరే, మంచి సువార్త మరి గాయకులు లాగా అక్కడ ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు. ఎంత మంచిగా పాటలు పాడినా వినటానికి నా చెవులు మందగించినాయి, దృష్టి మందగించింది, నా నోరు చప్పబడిపోయింది. నేను ఇంకెంతకాలం ఉంటానో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి ఆ రాజభోగాలు నేనేమనుభవిస్తాను? ఇప్పుడు వచ్చి ఆ రాజభోగాలు నేనేమనుభవిస్తాను? అయ్యా, నువ్వు నాకేం ప్రత్యుపకారం చేయాల్సిన అవసరం లేదు, నేను రానులే అంటే రాజు బలవంతం చేస్తే అప్పుడు ఈ యొక్క బర్జిల్లయ్య అంటాడు, సరే నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేనైతే ఆ కోటలోకి రాలేను, కానీ ఇదిగో నా కుమారుణ్ణి నీతో పంపిస్తున్నాను, నా కుమారుణ్ణి తీసుకెళ్ళి నీతో పాటు అని చెప్పి తన కుమారుడి పేరు కింహాము. తన కుమారుని పేరేంటండి? కింహాము అనే వ్యక్తిని దావీదుతో పాటు పంపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ దావీదుతో ఉన్నటువంటి తన కుమారులతో పాటు సమానముగా ఈ బర్జిల్లాయి కుమారుడైనటువంటి కింహామును కూడా దావీదు ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటాడు, ఎంతో ప్రేమగా, కొంచెం కూడా తారతమ్యం లేకుండా. అయితే ఒకానొక సమయంలో దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు, ఇప్పుడు నేను ఎంతకాలం ఉంటానో తెలియదు, నా తర్వాత ఎలా ఈ యొక్క కింహామును నా కుమారులు ఉండనిస్తారా? మరి నేను ఉన్నంతకాలం అయితే నేను కింహామును బాగా చూసుకుంటాను, తర్వాత పరిస్థితి ఏంటి అని దావీదుకు ఆలోచన వచ్చి, దావీదు ఏం చేస్తాడంటే తన పితరులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో బెత్లెహేములో ఉన్నటువంటి ఆస్తిని ఈ కింహాముకు, ఆ రాతి ఇంటిని ప్లస్ ఆ ఊరిలో ఉన్న ఆస్తులన్నీ ఈ కింహాముకు రాసిచ్చేస్తాడు. అయ్యా, నాకు విలువైనవి ఈ స్వాస్థ్యము, నాకు విలువైనవి ఆస్తులు, ఇక మీదట వంశపారంపర్యంగా వస్తున్న, ఎలాగైతే బోయాజు ఓబేదుకి ఇచ్చాడు, మన మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో మీరు చూసుకుంటే ఇలా లిస్టు మొత్తం రాయబడి ఉంటుంది. బోయాజు ఎవరికి ఇచ్చాడు? ఓబేదుకి ఇచ్చాడు. ఓబేదు యెషయికి ఇచ్చాడు. యెషయి తన పిల్లల్లో ఒకళ్ళైన దావీదుకి ఇచ్చాడు, రాజు కాబట్టి. ఇప్పుడు ఈ దావీదు నా కుమారులకు కాదు కానీ అంతకంటే మేలు చేసిన నీ తండ్రిని బట్టి నా ఆస్తిని నీకు ఇస్తున్నాను. ఇంకా ఆ ఆస్తిని చూసుకోవడానికి, అవన్నీ మరి చూసుకోవడానికి లావాదేవీలన్నీ ఈ కింహాము బెత్లెహేము గ్రామానికి వెళ్ళిపోతాడు. ఆ గ్రామానికి వెళ్ళిపోయి ఆ రాతి ఇంటిలో ఎవరెవరైతే బోయాజు నివసించాడో, ఓబేదు నివసించాడో, యెషయి నివసించాడో, యెషయి తర్వాత ఆ ఇంటిలో నివసించడానికి కింహాము వెళ్ళి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కింహాము అక్కడ ఉంటూ అవన్నీ చూసుకుంటూ చక్కబెట్టుకుంటూ ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఆయనకు ఒక కబురు అందిద్ది. ఏంటి ఆ కబురు అంటే, తన సొంత తండ్రి అయిన బర్జిల్లాయి మరణించాడు కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి పనులు చక్కబెట్టుకొని వచ్చేంత లేదు, పోనీ దావీదుకు వెళ్ళి చెప్పేంత లేదు, ఆల్రెడీ ఇచ్చేశాడు కాబట్టి దావీదు వీటిని అడగడు. అప్పుడు ఈ కింహాముకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నేను వెళ్ళిపోతే ఇదంతా పాడైపోయి దుమ్ము పట్టిపోయి మరి మొత్తం కూడా గబ్బిలాలు పట్టేసి పాడైపోతుంది, కాబట్టి ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కావాలి, జాగ్రత్తగా చూసుకునేవారు. మరి ఎట్లా చేద్దామని ఆయనకు ఒక ఆలోచన వచ్చి దావీదు పేరును నిలబెట్టినట్టుగా ఈ రాతి ఇంటిని సత్రంగా మార్చాడు. హల్లెలూయా. ఇది ఐగుప్తుకు వెళ్ళే మార్గంలో ఉందంట, హైవే పక్కన ఉందంట. అయితే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇక్కడ సేద తీరుతారు. ఆ వచ్చిన వాళ్ళు దీపం వెలిగించి ఆ యొక్క ఇంటిని శుభ్రపరచుకొని ఆ రాత్రికి వాళ్ళు అక్కడ బస చేస్తారు, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినట్టుగా ఉంటుంది.
దావీదు పేరు నిలబెట్టినట్టుగా ఉంటుంది, అదే రీతిగా సహాయం చేసినట్టుగా ఉంటుంది, ఈ ఇల్లు శుభ్రంగా ఉంటుందనే ఈ కింహాముకి ఆలోచన వచ్చిందంట. మరి ఈ యొక్క మాట ఎక్కడ రాయబడి ఉంది అంటే ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము 18వ వచనం. వారు కల్దీయులకు భయపడి ఐగుప్తు వెళ్ళేదమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూత్ కింహాములోనికి దిగిరి. హల్లెలూయా. ఇక్కడ యుద్ధాలు జరిగాయి, అక్కడి నుంచి పారిపోతున్నారు. పారిపోతూ వెళ్తూ వెళ్తూ ఐగుప్తు మార్గంలో వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎక్కడ దిగారంటే గెరూత్ కింహాం అనగా ఈ యొక్క కింహాం ఆ సత్రానికి ఏమని తొలిపించాడంటే గెరూతు కింహాం అనే సత్రంగా తొలిపించాడంట, రాతితో తొలిపించాడంట. ఇప్పుడు అది సత్రంగా మార్చబడింది. వెళుతున్న మార్గంలో వెళ్తున్న వాళ్ళు ఆ సత్రంలో దిగుతూ ఉన్నారు. రాను 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 క్రమేపీ దానిలో ఎవరు రావటం మొదలుపెట్టారంటే వ్యభిచారులు, దొంగలు, మాంత్రికులు. ఎందుకంటే సత్రం అంటే ఎవరైనా రావచ్చు, వీళ్ళ రావాలని పర్టికులర్గా ఏమీ లేదు. ఒక దొంగలు సమూహం రావటము, ఆ సత్రంలో చేరటము, దోపుడు సొమ్ము పంచుకోవటము, తప్పు చేయాలనుకున్న వాళ్ళు రావటము, మాంత్రికులు అక్కడ సేద చేయటము, అక్కడ జూదం అని భయంకరమైన పాపం చేయటం అక్కడ. అలా రాను రాను ఇంకా అక్కడ పాపం జరుగుతూ ఉంటుంది, అక్కడ జూదం ఉంటుంది, అక్కడ త్రాగుతూ ఉంటారు. ఆ స్థలానికి వెళ్ళకూడదు అని అది పాడుబడిపోయినట్టుగా అయిపోయింది ఆ సత్రం. దాని జోలికి వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఎవరైనా ఇలా తప్పు చేసేవాళ్ళే, ఆ దారిన పోతూ వస్తూ ఉన్న వాళ్ళే అలాగా ఆ సత్రాన్ని పాడుబడిపోయిన దెబ్బగా మార్చి దాన్ని అట్లా పాడు చేసినట్టుగా నిలబెట్టారు. ఇప్పుడు ఈ యొక్క లూకాసు వార్తలో మనం మొదట చదువుకున్నాం కదండి, ఆ సత్రం దగ్గరికి ఒకానొక రోజు నిజమైన యజమానుడు రావటం జరిగింది. హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే బోయాజు కుమారుడు ఒబేదు, ఒబేదు కుమారుడు యెషై కుమారుడు దావీదు కుమారుడు అనగా దావీదు వంశపులో నుంచి వచ్చిన వాడే నజరేయుడైనటువంటి యేసు. హల్లెలూయా. ఒకసారి చూసుకున్నాం మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఇప్పుడు ఆ దావీదు గోత్రంలో నుండే 16వ వచనం చూసుకుంటే యాకోబు మరియా భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలు క్రీస్తు వరకు 14 తరములు. అక్కడి నుంచి యేసు ప్రభు పుట్టినంత వరకు, యేసయ్య క్రీస్తు పుట్టినంత వరకు 14 తరముల నుండి చరిత్ర ఇప్పుడు మనం చూసుకొని ఉంటున్నాం. ఆ చరిత్రను మనము చూసుకొని ఉంటున్నాం. అయితే ఆ సత్రం దగ్గరికి ఆయన వచ్చి ఉంటున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం మరొకసారి. వారక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉంటున్నాడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ ఆస్తికి, ఆ సత్రానికి నిజమైన వారసుడు అక్కడికి వచ్చి ఉంటున్నాడు. కానీ ఆ యేసు ప్రభుని వాళ్ళు గుర్తించలేదు. లేకపోతే ఆయనకే స్థలము లేదని ఆయనను పంపివేసినప్పుడు అక్కడ కూడా స్థలము లేక, అపవిత్రమైపోయిన ఆ సత్రంలో కూడా స్థలము లేక పశువుల తొట్టిలో పరుండబెట్టారు. మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక మాట అంటాడు, మరి నక్కలకు బొరియలు కలవు, పక్షులకు గూళ్ళు కలవు, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదంటాడు. మరి అది నిజమే కదండి. ఆయన ఉండటానికి కూడా స్థలము లేనంతగా ఆయన వచ్చి ఉంటున్నాడు.
ఆయనకు కావాల్సింది ఆస్తుల కోసం రాలా. ఆయన పరలోకపు మహిమను విడిచిపెట్టి, ఆయన సమస్త ఘనతను విడిచిపెట్టి, ఆయన కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని పిలువబడుతున్నవాడు 24 పెద్దలతోనూ 4 జీవులతోనూ నిత్యము స్తుతినాదాలతో సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగి వసించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. అంతటి గొప్ప దేవుడు ఈ భూమి మీదకి వచ్చింది ఆ బెత్లెహేములో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి కాదు, ఆస్తులను పోగు చేసుకోవడానికి కాదు, నా ఆస్తి నాకు ఇవ్వండి అని అడగటానికి కాదు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు అంటే, ఆ సత్రంలో స్థలము లేకపోయినా ఆయన బాధపడడు. కానీ నీ హృదయంలో స్థలము లేకపోతే ఆయన కన్నీరు కారుస్తున్నాడు. హల్లెలూయా. నీ హృదయంలో చోటు కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. ఆయన వచ్చి నీ హృదయం అనే తలుపును తట్టుచున్నాడు. ఎవరైనా తలుపు తీస్తారేమో. ఎన్నో సువార్త మీటింగుల ద్వారా, ఎన్నో వాక్యముల ద్వారా, ఎన్నో కరపత్రికల ద్వారా, అప్పటి కాలంలో రేడియోల ద్వారా. గత 2 నెలల క్రితము నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. మన సంఘ బిడ్డలే, మరి ఆగిరిపల్లి దగ్గర ఈదర వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యము. వారు కులానికి కాపులైనప్పటికీ వారు ఎలాగ దేవుణ్ణి నమ్ముకున్నారు అంటే, ఆమెంట వాళ్ళ ఇంట్లో రేడియో ఉందంట. రేడియోలు పాటలు పెట్టుకుంటూ ఒకరోజు ట్యూన్ సెట్ అయ్యి, అప్పట్లో జోషి గారు రేడియోలో వాక్యం చెప్పేవారంట. ఆ వాక్యమును వింటా ఉంటే మొదటిసారిగా ఆ వాక్యం ఆమెను ఆకర్షించిందంట. ప్రతిరోజు అదే సమయానికి ఆ మాటలు ఆమెను ఆకర్షించి, కొన్ని సంవత్సరాలు ఇంట్లో తెలియకుండా కరెక్ట్గా ఆ వాక్యం వచ్చే సమయానికి ఆ వాక్యం వింటూ 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 ఆమెకు ఆశ పుట్టింది, ఈ యేసయ్య నాకు కావాలి అని. హల్లెలూయా. ఆ తర్వాత ఇంట్లో తెలియకుండానే ఆ ఊరిలో ఉన్న సంఘానికి వెళ్ళిపోయి, నాకు బాప్తిసం ఇవ్వమంటే, నువ్వెప్పుడు సంఘానికి రాలేదు కదమ్మా, ఎలా అంటే, లేదండి ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు అని చెప్పి ఆ తల్లి రహస్యంగా బాప్తిసం తీసుకుంది. ఇంట్లో తెలిసాక చాలా వ్యతిరేక స్వభావం, గొడవలు ఎన్నో వచ్చాయి. కానీ నమ్మకంగా ఆ యొక్క రేడియో సువర్తమానం ద్వారా ఆత్మ రక్షించబడింది. ఇప్పుడు ఆమె సేవకురాలుగా మార్చబడింది. హల్లెలూయా. ఆమె ఒక సంఘాన్ని స్థాపించి ఆమె కింద అనేక మంది ఆత్మలు రక్షించడానికి అనేక సేవకులకు సహకారంగా ఈదర గ్రామంలో ఆమె పరిచర్య చేస్తుంది. తన ఇంటి వారిని అందరినీ రక్షించుకుందండి. ఎవరెవరైతే ఆ ఇంటిలోకి వెళ్ళి చూసుకుంటే అంతా వాళ్ళే, అంత వాళ్ళ రక్త సంబంధికులే. వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెల పిల్లలు, మేనకోడళ్ళని, ఇట్లా వీళ్ళందరినీ పరిచయం చేస్తుంది. నేను వెళ్ళినప్పుడు ఎంత ఆశ్చర్యం. పెద్ద పెద్ద మీటింగులో పట్టబడేవారు కొంతమంది అయితే, టీవీలో వాక్యం ద్వారా పట్టబడేవాళ్ళు కొంతమంది అయితే, రేడియోలో వాక్యం ద్వారా నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఎప్పుడు రేడియో వాక్యం వినలేదు. కానీ అంటే రేడియో వాక్యం ద్వారా కూడా నిజమే కదా, టీవీలు లేని కాలంలో రేడియోలే గొప్పవి. రేడియో ఒక ఇంట్లో ఉంటే అందరూ ఆ గుంపంతా వచ్చి రేడియోలో వార్తలు వినడానికి వచ్చేవాళ్ళంట. అలాగే ఆ రేడియోలో వచ్చే పాటలు, వాక్యం విని రక్షణ పొంది అనాది కాలంలో ఆత్మీయతలో తమ యొక్క భక్తిని కాపాడుకున్న వాళ్ళు ఎందరో ఇప్పుడు ఇంత చక్కగా స్వేచ్ఛగా సెల్ ఫోన్లోకి ఎప్పుడు కావాలంటే ఏ దైవ సేవకుని వాక్యం కావాలంటే ఆ వాక్యం వినొచ్చు, చూడొచ్చు. మన కోసం వీధి వీధిన సువార్త సభలు. మనకి దేవుడు ఇంత సమీపముగా వచ్చి ఉన్నాడు. సమీపముగా వచ్చి నీ హృదయంలో ఆయన ఉండాలని. ఆయన వస్తే మన కన్నీరు తొడవబడుతుంది. ఆయన వస్తే మన సమస్యలు తొలగిపోతాయి. ఆయన మన జీవితంలోకి వస్తే మన పిల్లల జీవితాలు, మన జీవితాలు వెలిగించబడతాయి. త్రాగుడులో ఉంటున్న ఒక కుటుంబంలోనికి ఆయనను చేర్చుకున్నాడు అనుకోండి, ఆ త్రాగుడు నుంచి విడిపించబడతారు. మా సొంత అన్నయ్య గారేనండి, మా సొంత అన్నయ్య గారు. చాలామంది నేను సాక్ష్యం చెప్పినప్పుడు, మీ అక్క గురించి మీ అన్నయ్య గురించి చెప్పరేంటండి, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏంటి, వాళ్ళు రక్షణ పొందారని అడుగుతారు. గత 2 సంవత్సరాల క్రితం వరకు కూడా మా అన్నయ్య, మా సొంత తోడబుట్టిన అన్నయ్య భయంకరమైన త్రాగుడు అనే వ్యసనంలో ఉన్నాడు. ఆయన త్రాగటం ఎలా అంటే, ఆ కిటికీలను చేత్తో పగలగొట్టేసేవాడు. గ్యాస్ వెలిగించేసి తల తీసుకెళ్ళి ఆ గ్యాస్ పొయ్యి మీద పెట్టేసేవాడు. అంటే ఒక వికృతమైన చేష్టలు. త్రాగేసి ఏం చేస్తున్నాడో అర్థం కాక. మా నాన్నగారు అలాగే తాగి క్యాన్సర్తో చనిపోయారు. ఆ తాగి మా అమ్మతో గొడవ పడటం వల్ల మా అమ్మగారు కిరసనాలు పోసుకొని చనిపోయేవారు. మా అన్నయ్యని చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ నాన్నలాగా అవుతాడా అనేవాళ్ళు. నేను రాయలసీమ నుంచి పుట్టింటికి రావాలంటే, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భయం. ఎప్పుడు కూడా నేను అక్కడ ఉండి 4 రోజులు ఉన్నట్టు నాకు గుర్తులేదు.
వెళ్ళినా ఏదో గంట 2 గంటలు వెళ్ళి అలా వచ్చేయటమే. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళినా వచ్చినప్పుడు ఏం గొడవ పెట్టుకుంటాడో, ఉండి ఉండి నవ్వుతూ మాట్లాడుతూ తాగినప్పుడు చిన్న మాటకి పెద్ద గొడవ చేసి సామానాన్ని పగలగొట్టి, అద్దాలు పగలగొట్టి, చేతులు కోసుకుపోయి కట్లు కట్టిన ఎన్ని రోజులో, తల పగిలిపోయి, తల మొత్తం ఇలా గోడకేసి గుద్దుకొని తల పగిలిపోయి ఎన్నిసార్లు, ఎంత భయంకరంగా గొడవలు పడటమో. ఇంకా చివరికి వచ్చేసరికి తాగి రోడ్ల మీద పడిపోయేవాడు. అలా ఉంటున్నప్పుడు నేను చాలా కన్నీటితో ఎన్నో సంవత్సరాల నుంచి నేను స్వార్థ చేస్తున్నాను, నా ఇంటివాడిని నేను రక్షించుకోలేకపోయానని చాలా వేదనతో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రభా, ఎలాగైనా మా అన్నయ్య ఆ త్రాగుడి నుంచి విడిపించు ప్రభా, విడిపించని ఎంతో రోధించి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటిసారిగా విజయవాడ ఆటోనగర్ దగ్గర అగ్రికల్చర్ అసోసియేషన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టాను. మొదటిసారిగా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాను. దేవుని మహాకృప, ఆ మీటింగ్లో మా అన్నయ్య గారు పట్టబడ్డారు. హల్లెలూయా. ఆ మీటింగ్లో పట్టబడి ఆ తర్వాత మా అన్నయ్య రక్షణ పొందటం జరిగిందండి. ఆ త్రాగుడు నుంచి విడిపించటం జరిగింది. హల్లెలూయా. ఎవరిని దేవుడు ఎక్కడ ఎలా ఆకర్షించుకుంటాడు. ఇప్పుడు ఆ త్రాగుడు మానేసి దేవుని పని, ఇప్పుడు మన మీటింగ్స్ అంటే సహకారంగా ఏదైనా పని చేయటానికి తను జీవితం మార్చబడింది. భార్య బిడ్డలు సంతోషంగా ఉంటున్నారు. అంతకుముందు భార్యతో ఎప్పుడు గొడవలే, మనశ్శాంతి లేని దినము. ఎప్పుడైతే యేసయ్యను మన హృదయంలోకి చేర్చుకుంటామో అప్పటిదాకా రోడ్డును పడ్డ కుటుంబము, అందరితో చీచి అనిపించుకున్న కుటుంబము ఇప్పుడు చక్కగా పరిశుద్ధంగా పవిత్రంగా, ఈయనేనా ఆ రోడ్డు మీద పడిపోయిన వ్యక్తి, ఈయనేనా త్రాగి గొడవ పడిన వ్యక్తి, ఈయనేనా అనిపించే అంతగా యేసయ్య మన జీవితాల్లోకి వస్తే త్రాగుడే కాదు, జోదమే కాదు, గంజాయే కాదు, ఏ బలహీనత నుంచైనా విడిపించగలడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఎంతోమంది సంతానం లేని బిడ్డలు ఉంటున్నారు. ఆయనను కనుక నువ్వు ఆయన గర్భం ఆయనని హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన మన గర్భాలను తెరిచి సంతానమును అనుగ్రహించడానికి, అప్పుల నుంచి విడిపించడానికి, వ్యాధుల నుంచి విడిపించడానికి, నీకున్న ఏ బంధకాల నుంచైనా విడిపించడానికి, నువ్వెప్పటి నుంచో దిగులు పడుతున్నావు, కలవరపడుతున్నావు, కృంగిపోతున్నావు, నా స్థితి ఎలా విడిపించబడుతుంది, నేను ఎలా మార్చబడతాను, నా సమస్యలు ఎలా తీరిపోతాయని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీ హృదయంలోకి ఆయనను చేర్చుకో. ఆయన తలుపు తడుతూ ఉన్నాడంట. ఈ వాక్యం విన్నప్పుడల్లా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ హృదయంలో కొంచెం చోటివ్వవా, నీ హృదయంలో కొంచెం చోటివ్వవా. మనమైతే మన హృదయాన్ని తెరవటం లేదు. ఆయన నిలబడి కన్నీరు కారుస్తున్నాడంట. ఒక పాట ఉంటుంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, నాకు రాదు కానీ, ఎంతసేపు నిలవబెట్టి ఏడిపింతూ రతని. ఆయన తలుపు కొట్టి ఆయన ఏడుస్తున్నాడంటే ఈ మనుషుల కోసమే కదా. నా మహిమను విడిచి సమస్తమును తగ్గించుకొని ఒక రిక్తునిగా, దరిద్రునిగా, ఏమీ లేనివానిగా ఈ మనుషుల కోసం వస్తే, ఈ మనుషులు ఎందుకు నాకు చోటు ఇవ్వట్లేదు, ఈ మనుషులు ఎందుకు నన్ను చేర్చుకోవటం లేదు, ఎందుకు నన్ను పక్కన పెడుతున్నారు, నన్ను బయట నిలబెట్టి వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు, నన్ను బయట నిలబెట్టి వాళ్ళు పాటలు పాడుతున్నారు, నన్ను బయట నిలబెట్టి ఏవేవో మేము భక్తిలోనే ఉన్నామని వారిని వారు మోసం చేసుకుంటున్నారు. చూద్దాం యెహెజ్కేలు గ్రంథము, చివరికి వచ్చేసి ఉంటున్నాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం, పేజ్ నెంబర్ 696. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. మీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియచేసి ఇలాగు చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములు నిలుపుకొని తమకు దోషము కలుగ చేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపర్చున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే, కాబట్టి ఇశ్రాయేలులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నీ మాని మనస్సు తిప్పుకొనుడి.
మనస్సు తిప్పుకొనడి అంటున్నాడు. ఇంకా కింద చదువుకుంటే ఇంకా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు, ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలే, క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళే. వీళ్ళంటా దేవునికి విరోధమైన విగ్రహాలను మనసులో పెట్టుకొని ఆయనకు భక్తి చేస్తున్నారంట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళు ఎంత భక్తి చేసినా వాళ్ళు నాకు అన్యజనులే. మామూలుగా దేవుని దగ్గరకు ఉన్నటువంటి మనం ఏమంటాము, రక్షణ పొందని వాళ్ళని అన్యులు అంటాం, అన్యజనులు వాళ్ళకి దేవుడు తెలియదు అంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఇశ్రాయేలు ప్రజల్ని అన్యులైపోయారంటున్నాడు. అంటే రక్షణ పొంది దేవుని సన్నిధికి వస్తూ నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తూ దేవుని శక్తిని ఆశ్రయించకుండా వ్యర్థమైన భక్తి చేసేవారు నామకార్థంగా. ఇంకా మనలో కూడా దిష్టి తీపించుకునే వాళ్ళు ఎంతమందో, మనలో కూడా వాస్తులు చూసేవారు ఎంతమందో. ఈ వాస్తు ఇలా ఉంది, ఈ గుమ్మం ఇట్లా ఉంది, ఆ గుమ్మం ఈ మూల ఇది ఉండకూడదు, ఆ మూల ఇది ఉండకూడదని పెళ్ళికి జ్యోతిష్యాలు చూసేవారు ఎంతమందో. దేవుని నమ్ముకున్నటువంటి మనము ఇవన్నీ కనుక ఎవరైనా ఒకవేళ చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ మన సంఘ బిడ్డలందరూ కూడా వాక్యానుసారంగా ఉంటున్నారే అనుకుంటున్నాను. అది ఏమవుతుందంటే నీకు ఒక విగ్రహముగా మార్చుకొని నీ హృదయంలో దాచుకున్నావు. పేరుకేమో క్రైస్తవులే, పేరుకు రక్షణ పొందిన వాళ్ళే, పేరుకు దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళే, కానీ లోపల ఇది దాచిపెట్టు మూఢనమ్మకాలు. లోపల వాక్యాన్ని ఆధారం చేసుకుండా, వాక్యం పైన ఆధారపడకుండా తమ ఇష్టానుసారంగా వీటిని అంతా చేసుకొని ఆరాధిస్తున్నారు. ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళు ఇలాంటి విగ్రహాలు చేయరు కానీ మనుష్యులను ప్రేమిస్తూ ఉంటారు. సపోజు ఎవరన్నా సేవకులు నచ్చారనుకోండి, ఇంకా సేవకులే దేవుళ్ళు, వాళ్ళకి ఇంకా వస్తే గడగడలాడిపోటు సేవకుల్ని గణపరచాలి దేవుడు చెప్పినటువంటి మాట. అంతేగాని వారిని విగ్రహాలుగా పెట్టుకొని ఆరాధించకూడదు. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఏ సేవకుడికి సేవకురాలికి నువ్వు ఇవ్వకూడదు. నీ హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలంటే దేవునికి మాత్రమే స్థానం ఇవ్వాలి. దేవుని తర్వాతనే, ఇంకా తర్వాత వేటిని నువ్వు ఆరాధించకూడదు. ఎవరి నామమున మనకు జవాబు రాదు, యేసయ్య నామమునే మనకు జవాబు వస్తుంది. యేసయ్య నామములోనే మనం ప్రార్థించిన ప్రతిదానికి జవాబు పొందుకుంటాం. కొంతమంది ఉద్యోగాలను, కొంతమంది బంధువులను, ఇంకా ఎక్కువగా ఆస్తుల్ని, ఇవన్నీ కూడా విగ్రహాలు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను బయటకు పంపించేసి ఒక్కొక్కరికి ఇష్టమైన ఒక్కొక్క దాన్ని హృదయంలో పెట్టుకొని మీరు చేసుకుంటున్నారు. ఇప్పుడు సమస్య వచ్చింది, ఇప్పుడు బాధ వచ్చింది, ఇప్పుడు కష్టం వచ్చిందంటే ఎట్లా? ముందు వాటిని బయట పాడవేసి ఇప్పటికైనా నా దగ్గరికి రండి, ఇప్పటికైనా నన్ను మీ హృదయంలో చేర్చుకోండి, నాకు స్థానం ఇవ్వండి, మీ మనసును మార్చుకోండి, నా వైపు తిరగండి. మీ జీవితాలు మార్చడానికే ఆ సింహాసనాన్ని విడిచి మీకోసం వచ్చి ఉంటున్నాను. మీ బ్రతుకులు మార్చాలని, మిమ్మల్ని నరకం నుంచి విడిపించాలని, మీకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించాలని సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఏమీ లేని వానిగాను ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను రక్షించాలని. ఈ లోక సంబంధమైన ఆస్తుల కోసం భూమి మీదకి ఆయన రాలేదు, కానీ పరలోకంలో స్వాస్థ్యం నీకు ఇవ్వాలని. ఈ లోకంలో 10 కాసులు బంగారం ఉంటే గొప్పేమో, ఒకవేళ 100 కాసులు ఉంటే గొప్పేమో, కానీ పరలోకంలో ఆ బంగారం నీ పాదాల కింద ఉంటుంది. హల్లెలూయా. ఏదో 10 కాసులు కేజీ బంగారం కాదండి, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారం, రత్న పునాదులు, మాణిక్యమణులతో కోట కొమ్ములు. ఎప్పుడు కూడా మరి స్తుతి మాత్రమే, ఆకలి దప్పులు ఉండవు. ఏ కొదవానికి అక్కడ ఉండదు పరలోకంలో. అంత గొప్ప ఆస్తి నీ కోసం ఇవ్వడానికి, నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. నీ కోసం ఆయన వచ్చాడు. ఆ ఆస్తికి, ఆ సంపదకు, ఆ నిత్య జీవానికి నిన్ను నిలబెట్టాలని, ఇదిగో ఆయన పిల్లలమైన మనం అందరికీ పంచాలని. ఆయన దగ్గర చాలా సమృద్ధి ఉందంట, కొంతమందికే కాదు. ఇప్పుడు యెషయి తనకు అంతమంది కుమారులుంటే దావీదుకి ఒక్కడికే ఇచ్చాడు. దావీదు తనకు అంతమంది కుమారులుంటే తనొక మరి ప్రత్యుపకారం చెయ్యాలి అనుకొని కింహాముకి ఇచ్చి ఉంటున్నాడు. మరి దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన దగ్గర కొదువ లేదు. ఏదో 10 ఎకరాల పొలం ఉందండి, ఈ 10 ఎకరాలు పనిచేశాను, మరి ఒక్కొక్కరికి 1 ఎకరం పనిచేశాను, నా దగ్గర ఇంకేమీ లేదు ఇవ్వటానికి అనే దేవుడు కాదు.
ఆ పరలోక రాజ్యంలో సమృద్ధిగా ఉంది. ఎంతమంది కోట్ల మంది ప్రజలు వచ్చినా ఆయన స్వాస్థ్యం పంచుతాడంట. అందరికీ సమృద్ధిగా సరిపడే బంగారు వీధులంట, సమృద్ధిగా సరిపడే ఐశ్వర్యం అంట. ఆయన ప్రతి ఒక్కరి సమస్యలు విడిపించగలడు. మొన్న కరోనా సమయంలో హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ లేవంట. అంటే అందరికీ వ్యాధి వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ఎంతో మంది ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని మరణానికి దగ్గరైపోయారు. మరణ బంధకాలు చిక్కబడి ఉంటున్నారు. కానీ దేవుడంట 100 మందిని బాగు చేస్తా, 10,000 మందిని బాగు చేస్తా, మిగతా సంగతి నా వల్ల కాదనే దేవుడు కాదు. ప్రపంచమంతటిని ఎంతమంది వ్యాధులతో బాధపడుతున్నారో ఆ వ్యాధితో పోరాటం చేసే ప్రతి ఒక్కరిని ఒకే సమయంలో స్వస్థపరచగలడు. హల్లెలూయా! ఒకే సమయంలో బాగు చేయగలడు. ఆయన ధనవంతుడైన దేవుడు. నీకున్న అప్పు ఎంతైనా, మనం ఎవరైనా వెళ్ళి అప్పడిగామనుకోండి, నా దగ్గర 10,000 ఉందండి, నా దగ్గర 1,00,000 ఉందండి, అంత లేదండి అని చెప్తారు. కానీ నీ అప్పు ఎంతైనా, నీ అవసరత ఎంతైనా, అది నీ పిల్లల వివాహమైనా, నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకున్నా, నీకే కొదువ ఉన్నా, నీకెంత అయితే అవసరం ఉందో ఆ అవసరత తీర్చడానికి శక్తిమంతుడు. హల్లెలూయా! ఆయన దగ్గర కొదువ లేదు, ఆయన దగ్గర సమృద్ధి ఉంది. ఎంతమందినైనా బాగు చేయగలడు, ఎంతమందికైనా సమృద్ధి ఇవ్వగలడు, ఆయన క్షేమాన్ని ఇవ్వగలడు, ఆయన కాపాడగలడు, ప్రతి అపాయం తప్పించగలడు, ప్రతి కీడు తప్పించగలడు. ఆయన సమృద్ధి కలిగిన దేవుడు, క్షేమం కలిగిన దేవుడు, నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. అలాంటి దేవుడు ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేదు. ఆ సత్రం ఆయనకు అవసరంలా, ఆ బంగారపు వీధులే వదిలేసి వచ్చాడు నీ కోసం, నా కోసం. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, నీ హృదయంలో కొంచెం చోటిస్తావా? నీ హృదయంలో చోటిస్తావా? చోటు ఇచ్చాను అనుకుంటున్నావు, కానీ నన్ను బయట నిలబెట్టావు. నన్ను పక్కన పెట్టేసి నీకు ఇష్టమైనట్టుగా నువ్వు జీవిస్తున్నావు. నీకు ఇష్టానుసారంగా జీవిస్తూ, యేసయ్యా నాకు సహాయం చేయలేదే, యేసయ్యా నన్ను బాగు చేయలేదే అని నువ్వు అడుగుతున్నావు. ఆయన అంటున్నాడు, నన్ను ముందు లోపలికి రానివ్వు, నీ హృదయంలోకి నన్ను రానివ్వు, నీ జీవితం మార్చడం కోసమే నేను వచ్చానంటున్నాడు. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. అందరూ క్రిస్మస్ సందర్భంలో సత్రం సత్రం అంటారు. ఆ సత్రం ఎవరిది అంటే యేసయ్యదే. కానీ తన ఆస్తి కోసం తను రాలేదు, కానీ నీ కోసం, నా కోసం వచ్చాడు. అక్కడ స్థలం లేకపోయినా ఆయన బాధపడలేదు, కానీ నీ హృదయంలో స్థలం లేకపోతే ఆయన కన్నీరు కారుస్తాడు. ఆయనకు చోటు ఇచ్చి ఆయన హృదయంలో చేర్చుకొని, అసలు ఆయన మనలో ఉన్నాడా లేదా అని పరీక్షించుకొని సంతోషంగా పండగ చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోనికి వెళ్దాం.